గైర్ ముల్కీ గో బ్యాక్ మూవ్మెంట్ స్టార్ట్ అయిన కాడికి వెళ్ళి ఈ పంచాయతీ ఇయ్యాల వరకు నడుస్తూనే ఉన్నది. వద్దు వద్దంటేనే వచ్చింది నాడు వచ్చిన వాడు తెచ్చిరి కీడు అని రాసిండ్రు. వద్దని తిరగబడ్డప్పుడు 54-55లో ఫజల్ కమిషన్ వచ్చినప్పుడు వ్యతిరేకించి మొట్టమొదటి నినదించిన గొంతులు ఇవాళ ఈ వేదిక మీద ఉన్నటువంటి చాలా మందికి కూడా అంత డీప్ గా తెలిసి ఉంటుందని నేనైతే అనుకుంటలేను. తెలిసి ఉన్నది కావచ్చు కానీ అంత డీప్ గా నాకు మా ఎన్ శంకర్ అన్న ఈ సినిమాలు వాళ్ళు స్టోరీల మీద బాగా పరిశోధన చేస్తూ ఉంటారు కదా, తన కూడా విన్న తర్వాత కూడా నాకు మాట్లాడినప్పుడు నాన్న గురించి పెద్ద తెలియదు అనిపించింది, ముఖ్యమంత్రి గారి గురించి తెలియదు అనిపించింది. నేను ఈ చరిత్రను అసలు చరిత్రను ఇంతకుముందు చెప్పింది కదా, వేటగాడు రాసిన చరిత్రలు అయితే అని చెప్పి దీని గురించి మాట్లాడే క్రమంలో నాకు మొట్టమొదటి బాగా ఈ పుస్తకము దీనికి సంబంధించినటువంటిది కావచ్చు, ఇదంతా కావచ్చు. నాగరాజుతో పాటు నేను కృష్ణ మేము ఊరికే మాట్లాడుకున్న టైంలో పుస్తకం తీసుకొచ్చినప్పుడు నాకు కూడా ఇంత లోతుగా తెలియదు. కొన్ని అయితే ఉపన్యాసాలు మా రవీంద్ర అన్న కూర్చున్నాడు, ఆయన చెప్తున్నాడు వేదికల మీద ఉంటే ఎట్లా మాట్లాడేస్తున్నారు. తిరుమలరావు సార్ కావచ్చు, మా గూడూరు మనోజక్క కావచ్చు, వాళ్ళ నాన్న ఈ వేదిక మీద సామాన్యుల మన మనుషులు కూర్చోలే, వీళ్ళంతా చాలా పెద్దలు. చాలా మంది అన్నారు నన్ను ఇంకా మంత్రులను, కేంద్ర మంత్రులను, ముఖ్యమంత్రి స్థాయిలను పిలువురు అని చెప్పని చాలా మంది అన్నారు. కానీ నాకు బాగా ఆలోచించినాక అసలు తెలంగాణకు వాళ్ళు కాదు ఇటువంటి మాటలు కావాలనిపించింది. అంటే సరే వాళ్ళను ఇన్సల్ట్ చేసుడు కాదు, పేర్లు కాదు, కానీ అసలు ఏ ఆకాంక్షల గురించి అయితే తెలంగాణ వచ్చిందో, తెలంగాణ తీసుకొచ్చుకున్నామో, ఏ పోరాటం దేని గురించి అయితే 54-55లో కలపద్దన్నప్పుడు జరిగినటువంటి పోరాటంలో 8 మంది విద్యార్థులు చచ్చిపోయారు. దాని తర్వాత 1968 ఉద్యమం, మాదన్న మాకి రాజన్న దేవుడు అంతకన్నా మేము అడిగేది లేదు కానీ 48లో గుర్తెచ్చిండు. ఈ పోరాటాలు నడుస్తూనే ఉన్నాయి. 369 మందిని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపినటువంటి దుర్మార్గుడు కేబీఆర్ పార్క్ రూపంలో, కాసు బొమ్మారెడ్డి రెడ్డి పార్క్ రూపంలో ఇప్పటికీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇంకా వెలిసి ఉన్నాడు అక్కడ. అదేం విగ్రహాలు అట్లనే ఉన్నాయి, అస్తిత్వం అట్లే ఉన్నది. మొన్న 1200 మంది చనిపోయిన తర్వాత తెలంగాణ తీసుకొచ్చుకున్న తర్వాత 12 ఏళ్ల తర్వాత అసలు నా తెలంగాణ ఏది అని చెప్పని ఇటువంటి వాళ్ళందరూ ఆలోచిస్తుంటే నిజంగా కూడా అందరూ ముక్కులు వేలేసుకునే పరిస్థితి వచ్చింది తెలంగాణ ప్రజలకు. ఇప్పటికీ తెలంగాణలో ఆత్మహత్యలు ఆగలేదు, రైతుల ఆత్మహత్యలు ఆగలేదు, నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆగలేదు. నిరుద్యోగులు నా నౌకరు నా కావాలి అని చెప్పి రోడ్ల మీదకి వస్తే ఒళ్ళు వెలగొడుతున్నారు, కేసులు పెడుతున్నారు. మరి ఎటువంటి వాళ్ళ చేతుల్లో ఇవాళ రాజకీయ వ్యవస్థ ఉన్నది? ఇటువంటి వాళ్ళని ముచ్చరేత్రాల గారిని ఎందుకు ఇవాళ స్ఫూర్తిగా తీసుకోవాలి, తన జీవితాన్ని ఎందుకు స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పని ఒక్కొక్క విధంగా మేము వ్యాస సంకలనం తిరుమలరావు సార్ మేము కూర్చున్నప్పుడు సార్ గైడ్ చేసిందని ఇటువంటిది మనం ఒక తీసుకురావాలి, ఈ చరిత్ర బయటికి రావాలనుకున్నప్పుడు ఒక్కొక్క రకంగా దీన్ని వాళ్ళ ఆలోచన విధానంతో రాసిండ్రు. రాష్ట్రంలో ఇంకా చాలా మంది వచ్చేది ఉండే 2 పుస్తకాలు ఇవాళ ఆవిష్కరణ చేయాలనుకున్నాం. ఒకటనే తన ఆత్మకథ జీవిత కథ పుస్తకం ఒకటి, తర్వాత వ్యాస సంకలనం ఒకటి. చాలా మంది ఏం చెప్పిందంటే ఇది ఇట్లా కాదు, ఒక డే లాంగ్ సెషన్ జరగాలి దీని మీద. తన చరిత్ర అంటేనే తెలంగాణ చరిత్ర అని మాకు అనిపిస్తున్నది కనుక రాసిన వాళ్ళు అట్లే రాసిండ్రు కనుక దీనికి ఇంకా విస్తృతంగా దీని మీద చర్చ జరిగి అందరినీ చాలా మందిని ఇక్కడ పిలిచి మాట్లాడిపియాలని చెప్పని అనుకున్నటువంటి సందర్భంలో ఆ పుస్తకాన్ని ఇంకొక 15-20 రోజుల్లో 4 రోజుల లోపల ఇంకా కొంతమంది కూడా ఆర్టికల్స్ రాస్తాను అనుకున్న సందర్భంలో ఆ ఒక్కటి ఇలా జరుగుతలేదు. ఆత్మకథ కూడా దాంట్లో వెతుకుతుంటే ఎక్కడెక్కడియో చరిత్రలు ఇవన్నీ చాలా ఇంకా కూడా ఈ పుస్తకంలో ఇంకా రావాల్సినటువంటి అంశాలు కూడా చాలా ఉన్నాయి. ఇవాళ అందరికీ తెలంగాణ యువత తరఫున కావచ్చు, నిరుద్యోగ తరఫున కావచ్చు, భవిష్యత్ తెలంగాణ నిర్మాణం చేయాలనుకునేటువంటి ఆలోచనలతో అన్ని సంఘాలకు కావచ్చు, అందరికీ ఈ సభ నుంచి ఈ రాజ్యాంగ స్టార్ట్ అయింది. నేను 2 గంటల గట్టి బస్సులో మొదలు పెట్టుకోవాలనుకుంటే ఇంతకుముందు గవర్నర్ మీటింగ్ ఉండి చాలా మంది వచ్చి చాలా మంది వెళ్ళిపోయారు. 4-5 గంటల వరకే ఉండిపోవాలనుకున్న తర్వాత మేము టీవీలో చూస్తామన్నా అని చెప్పి దూరంకెళ్ళి వచ్చిన వాళ్ళందరూ చాలా మంది వెళ్ళిపోయారు. వాలంటీర్గా వచ్చిన వాళ్ళందరికీ ఇవాళ వీళ్ళ మాటలు అన్ని ఛానళ్ళు దాదాపుగా రవినడీడా సీనున్నాడు, అన్ని ఛానళ్ళు యూట్యూబర్స్ కావచ్చు, మెయిన్ ఛానళ్ళు కూడా ఉన్నారు. మెయిన్ ఛానల్ మొత్తం చూపిస్తారో నాకు తెలియదు కానీ ఒక్కొక్క మాట ఈ తెలంగాణ గడ్డ గురించి, అస్తిత్వం గురించి వీళ్ళ గుండెలకి వచ్చేటువంటి మాటలు ఇవాళ వినబోతున్నారు. నేను అందరు తెలంగాణ ప్రజానికానికి చెప్పబోతున్నాను. ఎవరిని మాట్లాడించినా కానీ
ఈ త్యాగాలు జరిగిన తర్వాత కూడా ఎందుకు నా తెలంగాణ అస్తిత్వం ఆత్మగౌరవంతో ఎందుకు లేదు అనేది ఒక ప్రశ్న వీళ్ళందరి లోపట ఉన్నది, నా లోపట ఉన్నది. ఒక సంఘర్షణ, ఒక ఆవేదన, ఒక ఆందోళన. ఏమైతున్నది తెలంగాణకు? ఏమైతున్నది? అస్తిత్వాన్ని కోల్పోతున్నది నా తెలంగాణ అనేది, ఒక ప్రమాదకరమైన పరిస్థితులకు తెలంగాణ పోతున్నది అనేది అందరి అభిప్రాయంగా ఉంది. ఈ సందర్భంలో ఇప్పుడు ఈ నిమిషంలో అసలు ఈ జీవితం ఏంటిది, ముచ్చలెత్తనారాయణ గారి జీవితం ఏంటిది, దాంతోనే యువతరం కావచ్చు, సంఘాలు కావచ్చు, రాజకీయాలు చేసేటటువంటి కావచ్చు, తెలంగాణ అస్తిత్వం గురించి కొట్లాడేటటువంటి వాళ్ళు కావచ్చు, అందరూ ఏం పాఠాలు నేర్చుకోవాలంటే దాంట్లో ఇవాళ ఆర్టికల్స్, అందరు ఆర్టికల్స్ వస్తాయి. దాదాపు అవి మీద వస్తాయి, పత్రికల ప్రచురితమైనవి. దాదాపు 12 ఆర్టికల్స్ ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో చూసి, ఒక్కొక్క కోణంలో మా అన్న రమేష్ బాబు అన్న రాసుకుంటా చెప్తాడల్లా, అరే ఇప్పటిదాకా మనము తప్పు చేసినాం అంటే మనకే తెలియని చరిత్ర అని చెప్పాను. ఈ యువతరానికి, వచ్చే యువతరానికి ఆత్మవిశ్వాసంతో ఆత్మహత్యల సైడ్ పోకుండా ఒక సైనికుల లెక్క ఎట్లా కొట్లాడను అనే దాన్ని ఈ మీటింగ్ లో ప్రధానమైన ఉద్దేశంగా, ఏం కొట్లాట, ఎక్కడి నుంచి, ఏ కోణాల నుంచి వచ్చి, బాల్యం గురించి కావచ్చు, మా వినాయక రెడ్డి సార్ తన బాల్యం ఎట్లా ఉండే, ఏం సంగతి అంటే ఒక్కొక్కరు ఒక అనుభవాలు ఉన్నాయి ఇలా చెప్పేటోళ్ళందరి. ఒక్కొక్కరి పాషల్ నాయకులు వాళ్ళకు సోపతి ఉన్నది. ఆయన ఇప్పటికి కొట్లాడుతూనే ఉన్నాడు, మొత్తుకుంటూనే ఉన్నాడు. కానీ వీళ్ళు పొద్దుగా వేస్తే మొత్తుకుంటూనే ఏమైతే వీళ్ళతో నన్ను కాడుకున్నది. నాకు నిన్న సంఘిత ఆ జై తెలంగాణ పత్రికకు సంబంధించినటువంటి టైటిల్ పేపర్, ఒక పేపర్ కూడా లేదు. మేము అన్ని కట్టలు కట్టి ఒక పెద్ద మనిషి దగ్గర పెట్టినాం, 20-25 ఏళ్ళ కింద. ఇవాళ అడుగుతానే పేపర్ లేవంటున్నాడు. పెట్టుకోండి, ఎందుకంటే పుస్తకాలు బయటకు వస్తే అసలు చరిత్ర బయటకు వస్తుంది కదా. నా బుక్ లో ఇప్పుడు లేదు, ఇప్పుడు వచ్చేటువంటి ఆత్మకథ లేదు, కానీ టైటిల్ ఇప్పుడు బయటకు వచ్చింది. సంఘటన ఈ రోజు దాని మీద ఆర్టికల్ రాసిండు. అసలు జై తెలంగాణ పత్రిక ఏంది, దాని నేపథ్యం ఏంది, అమరన్న ఆర్టికల్ వచ్చిన తర్వాత దాంట్లో ఎట్లా రాజ్యం, బ్రహ్మానంద రెడ్డి వీళ్ళందరూ ఎట్లా దాన్ని అనుదొక్కాలనే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వాస్తవిక చరిత్రను, అప్పుడేమో భవిష్యత్ తెలంగాణ నిర్మాణం గురించి ముచ్చలెత్తనారాయణ గారి సొంటోలు కావచ్చు, ప్రభాకర్ రావు గారి సొంటోలు కావచ్చు, దేవులపల్లి అమరన్న సొంటోలు కావచ్చు, వీళ్ళందరూ పత్రికలు పనిచేసిన వాళ్ళు ఎట్లా నిర్మాణం చేయాలనుకునేది అన్ని కూడా అప్పుడు తొక్కి పెట్టాలంటే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా వీళ్ళు తొక్కి పెడుతున్నారు. ఎందుకంటే నిజమైన చరిత్ర బయటకు వస్తుందనే ప్రమాదమైన చరిత్ర బయటకు వస్తే అసలు రంగులు ఎవరేమన్నది బయటకు వస్తాయి. ఇవాళ ఈ తెలంగాణకు నిజమైన భూమిపుత్రులు ఆత్మాభిమానంతో తెలంగాణ బతకాలనుకుంటే మాత్రం సైన్యం లెక్క, సైనికుల లెక్క ఐడియాలజికల్ మిలిటెంట్స్ తెలంగాణకు అవసరం ఉన్నదని చెప్పని నేను ఈ వేదిక మీదకి తెలంగాణ 50 మంది తెలంగాణ జనానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. నా దృష్టిలో ఇలా ఏ రాజకీయ పార్టీ కూడా, ఏ పార్టీలో ఇలా అధికారం ఉన్నది కావచ్చు, ఆపోజిషన్ ఉన్నది కావచ్చు, ఎవరిని చూసినా నాకైతే చిత్తశుద్ధితోటి తెలంగాణ ఆత్మ ఆవిష్కరించేటువంటి నాయకత్వం ఏ రాజకీయ పార్టీలో, నాకు ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఎవరి దగ్గర కనబడతలేదని చెప్పి నేను ప్రజలకు విజ్ఞప్తి చేసుకున్నా. పొద్దున్న లేస్తే మొత్తుకుంటూనే ఉన్నాం. అయితే నేను మధ్యలో మాట్లాడతా ఇది వేలాది మంది, లక్షలాది మంది ఒక చిన్న ఇన్విటేషన్ పెడితే లక్షలలో పోయినది. ఇక నిన్న మాట్లాడుకుంటా తిరుమలరావు సార్ చెప్పిండు, నేను మనదక్క తిరుమలరావు సార్ కూర్చున్నప్పుడు చెప్పిండు, సత్యనారాయణ గారికి ఒక సినిమా తీయాలి, ఈ చరిత్ర సినిమా తీయాలి, బరాబర్ తీద్దాం సార్ అని చెప్పిన. శంకరన్న ఆల్రెడీ అనుభవం ఉంది, ఎందుకు తీయాలంటే ఇది కమర్షియల్ కాదు, అసలు ఆలోచన లేదు. ఒక పత్రిక రాజ్యానికి వ్యతిరేకంగా ఒక వాయిస్ రావాలని చెప్పని కొట్లాడినప్పుడు వారానికి, ఆ కాలంలో 1970 కాలంలో వారానికి ఒక సంచికి వస్తే దాని గురించి పైసలకు నానా కంటలు పడ్డారు. ఆ పైసలు కనుక దగ్గర పెట్టుకునేది ఉంటే ఇవాళ ఒక సగం హైదరాబాద్ కొనుక్కుని వచ్చు తన. కానీ అంతా అంటే ఎన్నో సాక్రిఫైస్ గల తెలంగాణలో నక్సల్ ఉద్యమాలలో కావచ్చు, తుపాకులు పట్టుకొని, బాంబులు పట్టుకొని ప్రజా సమస్యల గురించి ప్రజల పక్షాన అడవిలో తిరిగినటువంటి త్యాగాలు కావచ్చు, ఇలా డైరెక్ట్ తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, చాలా మంది దెబ్బలు తిన్నోళ్ళు, జైళ్ళగా పాలైన వాళ్ళు, నెలలు సంవత్సరాలు వాళ్ళ జీవితాలు తెలంగాణ గురించి అర్పించినా కానీ మళ్ళా లాస్ట్కి వచ్చే వరకు పెద్ద క్వశ్చన్ మార్క్. ఇక్కడ మొత్తం ఆంధ్ర ఆధిపత్యాలకు సంబంధించినటువంటి, ఆంధ్ర పెట్టుబడిదారు వర్గాల చేతులలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ అన్ని రాజకీయ పార్టీలలో ఉంటుంది. కాబట్టినే ఇవాళ ఈ మీటింగ్ తెలంగాణ ప్రజలకు ఒక దిక్సూచి లెక్క ఉండాల్సిన అవసరం ఉన్నది కనుక చెప్పదలుచుకున్నాం. 54 రాసిండు, తెలంగాణ సోదరా తేల్చుకో నీ బ్రతుకు మోసపోతివ నీవు మోసపడతావు అని. పోయిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చెన్నారెడ్డి వచ్చి ఉద్యమంలో ఒక యాంకర్ ఆయన అడుగుతుంటే చెన్నారెడ్డి పెద్ద నాయకత్వం వహించింది కదంటే కాదు, అంతకు ముందే
తెలంగాణ చాలా భీకరంగా కొట్లాడింది, భావజల వ్యాప్తి కిందంత పోయింది. తనను ఉద్యమానికి ఆహ్వానం పలికింది అని అన్నాడు అని చెప్పిండు. రావోయి మర్రి చెన్నారెడ్డి ఇకనైనా రావేమి వెర్రి చెన్నారెడ్డి, రావోయి రామచంద్రారెడ్డి ఇకనైనా రావేమి మూగ చంద్రారెడ్డి అని పదం చెప్పిండు. ఆ పాట చెప్పిండు. నాకు నిన్న రాత్రి దొరికింది. మా వాళ్ళంతా వెంకట చూస్తుంటే దొరికింది. అది పెడితే లక్షల మందికి కానీ చెప్పే క్రమంలో ఒక్కసారైనా కనీసం ఇది ముచ్చరత్న రాసేదని మాత్రం చెప్పలేదు. ఆ దుర్మార్గుల నోట్లకెళ్ళ పదం రాలేదు. ఇవాళ అంటే అటువంటి నిజమైన చరిత్రలు ఇవాళ జై తెలంగాణ పత్రిక వస్తే అన్న రంగులు బయటపడతాయి. ఇంకా చాలా మంది ఉన్నారు, అన్సంగ్ హీరోస్ చాలా మంది ఉన్నారు కదా. ఈ స్థాయిలో ఉన్నా ఉండకపోయినా వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేసినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. రాజమండ్రి జైల్లో పోయినటువంటి వాళ్ళు ఉన్నారు చాలా మంది. మా గోపాల్ కిషన్ సారాస్ వాళ్ళు, పత్రికా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఆనందరావు తోట ఇటువంటి వాళ్ళు కావచ్చు, రఘువీర్ రావు గారు అసంటోళ్ళు కావచ్చు, చాలా మంది చరిత్రలు ఉన్నాయి. ఇవన్నీ ఈ యువతరం తెలుసుకొని వాటిని తొవ్వి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ ముసుగులో కొన్ని రాజకీయ వ్యవస్థలు రేపు వచ్చే ప్రమాదం కూడా ఉంది. నేను ఒకటే యువకులకు విద్యార్థులకు ఒక్కొక్క మాట ఆలస్యమైనా పర్వాలేదు, మనకు 3 గంటలు లేట్ ఇచ్చింది వీళ్ళు. ఒక్కొక్క మాట 3 గంటలు దాటినాక కూడా మనం మాట్లాడుకుందాం. లైవ్ లో చాలా మంది చూస్తున్నారు, రికార్డ్ అవుతుంది. ఎవరికైనా వీలుగా నేను ఉంటే కూడా రేపు ఇది రికార్డ్ అయ్యి మా వాళ్ళు బాధ్యత తీసుకున్నటువంటి సోషల్ మీడియా కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలు ఎంత చూపిస్తారో నాకు తెలియదు, కానీ వాళ్ళందరూ రికార్డు చేసి రేపు ఇన్ని స్టోరీలు చేసి యువతరాన్ని చైతన్యం చేసేటువంటి ఆలోచనతో మేము ముందుకు పోతున్నాం. దానికే ముఖ్యంగా ముందు వరుసలో ఉండి మా రఘు కావచ్చు, మా కాలేజీ శ్రీని కావచ్చు, నాగేష్ కావచ్చు, రాకేష్ కావచ్చు, చాలా మంది ఉన్నారు, నవీన్, వీళ్ళందరూ ఉన్నారు. పిల్లలందరూ యంగ్స్టర్స్ చాలా మంది ఉన్నారు. నేను ఇంకా ఈ మీటింగ్ లో చాలా మంది యువతాంతో మాట్లాడుకుంటాం అనుకున్నా, కానీ ఒక 3 గంటల ఆలస్యం అయింది. ప్రతి మాట రికార్డ్ అవుతుంది, ప్రతి మాట తెలంగాణ పల్లెలే పోతుంది, తీసుకుపోతాం, ఇన్స్పిరేషన్ చేస్తాం. నిజమైన తెలంగాణ ఎట్లా ఉంటది, ఇన్ని త్యాగాల తర్వాత కంటిన్యూస్ గా తెలంగాణ ఎందుకు మోసానికి గురవుతున్నది అనే అంశాల మీద చెప్పేటోళ్ళందరూ కూడా చెప్తారు. ప్రతి మాట రికార్డ్ అవుతుంది, ప్రతి మాట పల్లెలు తీసుకుపోతాం. రేపు భవిష్యత్ తెలంగాణ రాజకీయాలను నిర్మించే ఆలోచనతోటి మేము ముందు పడుతున్నాం. ఏదైతే సామాన్యమైన సభ కాదు, బరాబర్ ఇప్పటి వరకు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ గుండె నిండా ఉన్నటువంటి నాయకత్వం, రాజకీయ నాయకత్వం తెలంగాణ లేదు కనుక ఇవాళ ఇటువంటి వాళ్ళ ఒక్కొక్క మాటలు, ఒక్కొక్క రాతలు పల్లెల్లో తీసుకుపోయి మేము కూడా ఇటువంటి వాళ్ళ మాటలు రాతలు ఇన్నే పెరిగిందండి. నేను ఊపిరి చెప్తుంటా, అల్లం నారాయణ గారు కావచ్చు, మా జగదీర్ తిరుమలరావు సార్ కావచ్చు, సరే కొంతమంది అటు ఇటు పోయి ఉంటారు, వేరే విషయం. కానీ వీళ్ళ మాటలు, వీళ్ళు రాసిన భాషవంతులు అయితే ముఖ్యంగా తన చాలా మామూలుగా రాయడు, ఇప్పుడు రాస్తలేదు. అది కూడా తెలంగాణకు మోసమే, తన చేస్తున్నది మోసం. రాస్తలేదు, నిజమైన చరిత్ర రాస్తే మొత్తం తెలుస్తారు. రాయాలి, తన కూడా రాయాలి. భాషవంతులు మీరు రాయాలంటే ఎవరైందని కూడా రాయాలి. తన కలం పెడతలేదు, మాట్లాడుతున్నాడు. కానీ మాట్లాడితే రాస్తే అది వేరే తిరగబోతుంది, జనానికి వేరే తిరగబోతుంది. ఇవన్నీ వీళ్ళ రాతలు. మానవ శ్రీధరనే కావచ్చు, ఇటువంటి వాళ్ళందరూ ఇవాళ కూర్చున్న విరాసన్న, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ మాటలు, ఉపన్యాసాలు విద్యార్థిలో ఉన్నప్పుడు అవన్నీ ఇమిడి నెత్తిలో ఉండి ఈ ప్రస్తుతం రాజకీయ వ్యవస్థను ఎందుకో డైజెస్ట్ అయితలేదు. అది అద్భుతమైన నీతివంతుడు చంద్రకుమార్ సార్ ఉద్యమంలో లేకపోవచ్చు, కానీ భవిష్యత్ తెలంగాణ ఎట్లా ఉండాలనే దాని మీద తనకు స్పష్టత ఉన్నది. ఎన్నో పోరాటాలు చేసినటువంటి మా విమలక్క ఇప్పుడు ఆఖరికి వచ్చే వరకు వీళ్ళు కూడా ఉన్న రాజకీయ నాయకత్వం దగ్గరికి ఏదైనా అవసరాలు ఉన్నా ఏమున్నాయి కానీ వాళ్ళు కూడా ఎవరు సాటిస్ఫైడ్ లేరు. మా జిల్కర ఇతరులో నాయకత్వం పట్టుకుని ఆయన మొత్తుకుంటున్నారు, అందరు మొత్తుకుంటారు. మా సంఘిశెట్టి అన్న కావచ్చు, అంటే ఎక్కడో సాయిబాబా కావచ్చు, ఎక్కడో వాళ్ళ లోపల అరే మనం ఓడిపోయిన అనే ఒక ఆవేదన ఉన్నది. ఈ ఆవేదనను రేపు రాయండి, పల్లెకు తీసుకుపోదాం. నిజమైన తెలంగాణ ఎట్లా ఉండాలో, ఎటువంటి మనస్సులు, ఎటువంటి మనస్తత్వాలు, ఎటువంటి ఆలోచనలు, ఎట్లా ఆచరణలు, ముచ్చర శ్రీధర్ గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఆయన ఆచరణలు చేసి చూపించిన ఉట్టిగా చెప్పలే. మేధావి అంటే ఎట్లా ఉండాలంటే తన చెప్పింది బుద్ధుడు చెప్తాడు. ఊటే మా పాశాంకులు ఎప్పటికి చెప్తా ఉంటాడు ఆ విషయం. ఆచరణ ఉండాలి, ఆచరణ లేని ఉట్టి కథలు చెప్తే నడవదు. ఆచరణాత్మకంగా ఏది చేసినా కానీ ఆచరణ ఉండాలి. ఉట్టిగా కూర్చొని నువ్వు రాస్తే కాదు, రాసి పెట్టుకుంటే కాదు. ఈ ఆచరణలో ముచ్చరత్న గారి జీవితం ఒక ఆదర్శవంతమైన జీవితం, ధైర్య సాహసాలతో ఇవాళ చాలా మంది మంత్రి మండలంలో ఉండి కూడా ఎవరేం బయట మాట్లాడే పరిస్థితి లేదు. కానీ ఎప్పుడు కూడా అది ఆంధ్ర ముఖ్యమంత్రులు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు కావచ్చు, అంటే ఏదో కోపానికి వచ్చి ఇలాగే బూతులు మాట్లాడుకుంటే అట్లా కాదు. ఒక ఆలోచన పరతోటి తెలంగాణ
నా ఇల్లు తెలంగాణ అనుకునేటువంటి ఆలోచన ముచ్చరిత్ర అనుకుంటే ఆ ఆలోచన రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళకు కావచ్చు, రేపు భవిష్యత్తులో రాజకీయ వ్యవస్థలో ఉండేటువంటి వాళ్ళు ఇది నా తెలంగాణ అని కనుక అనుకునేది ఉంటే ఈ తెలంగాణ బాగుపడుతుంది, తెలంగాణ ఒక ఇల్లుగా నిలబడుతుంది, లేకుంటే వల్లకాలవుతున్న తెలంగాణ అని చెప్పదలుచుకున్నా. ఆ ఆలోచన గుండెల నిండా ఉన్నటువంటి వాళ్ళే ఈ వేదికల మీద ఉన్నారు. కొంతమంది వేరే పార్టీలో పోవచ్చు, అటు పోవచ్చు ఇటు పోవచ్చు అంతా, కానీ వారి లోపల ఒక బాధ కూడా ఉంది. వీళ్ళందరూ రాజకీయాలలో ఏదో కావాలనుకున్న అయితే పోలేదు. ఒక చిన్న ఏంటంటే ఒక 45, 46, 50 ఏళ్ళ పైన ఈ తెలంగాణ మూలవాసి ఆదివాసీల మీద ఎవరు చేయనటువంటి, ఏ ప్రభుత్వాలు చేయనటువంటిది నిధి తీసుకొచ్చి సంస్కృతి సాంప్రదాయం ఆచారాలు కట్టుబాట్లు వాళ్ళు వాడినటువంటి ఇంప్లిమెంట్స్ కావచ్చు అన్నిటిని తీసుకొచ్చి ఒక దగ్గర పెడితే ఒక 5 ఎకరాల భూమి కూడా కనీసం వాటి అస్తిత్వాన్ని నిలబెట్టేటువంటి 5 ఎకరాల యొక్క భూమి కూడా ఇవ్వలేనటువంటి దుస్థితి నా తెలంగాణ వచ్చిన తర్వాత ఉన్నదంటే ఆలోచన చేసుకోరుగా. అది తిరుమలరావు సార్ చేసింది. మొత్తుకుంటుంటే ఇది తెలంగాణ ఇట్లున్నది. కుటుంబాల దిక్కు చూసేది ఏం లేదు. రాజకీయ ఉపన్యాసం గురించి నేను చెప్పేది, నేను వాస్తవాలు చెప్తున్నా. దానికి తోడున్న మొన్న చెప్పవచ్చు ఇటువంటి వాళ్ళందరూ ఎక్కడ కూడా అంటే ఏదో కంపెనీల కట్ట ఫ్యూచర్ సిటీ అట ఇంకేదోట ఇంకేదో గత 10 సంవత్సరాల్లో జరగలేదు, ఇప్పుడు జరుగుతున్నది. తెలంగాణకి అవమానం అని చెప్తున్నా. అందుకే నిజమైన చరిత్రను తొక్కి పెడుతున్నారు. అది కనుక మ్యూజియం ఉండేది ఉంటే దాని వెనుక చరిత్ర మొత్తం ఎవరెవరు ఫెయిల్యూర్స్ ఉన్నాయి ఎక్కడున్నాయో దానికి ఉంటది. ఇటువంటి వాళ్ళ చరిత్రలు కూడా రేపు భవిష్యత్ తెలంగాణ యువతరం జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. తెలంగాణ గతమైపోతున్నది, అస్తిత్వం పోతుంది. మొత్తుకుంటున్న మీటింగ్లు పెట్టి తెలంగాణ యూనియన్ టెరిటరీ చేయదలుచుకున్నారు మొత్తం అని చెప్పని మేము మీటింగ్లు పెట్టి మా వినాయక్ సార్ చాలా మంది వీళ్ళు ఇంకా పరిచయం చేసి రాస్తా ఉన్నారంతా. ప్రతి ఒక్క అంశాన్ని జాగ్రత్తగా తెలంగాణ యువతరం గమనించాలి. తెలంగాణ నాశనం చేసి తెలంగాణ అస్తిత్వాన్ని లేకుండా చేసేటువంటి పెద్ద కుట్ర, రాజకీయ కుట్ర ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇంకా చులకన చూసుకుంటూ మన అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రమాదం జరుగుతున్నది. కాబట్టి తెలంగాణ అనేది యువతరం జాగ్రత్త గంట లేకుండా ఉంటే ఈ భారతదేశం నుంచి తెలంగాణ మ్యాప్ పోతుంది, తెలంగాణ కల్చర్ పోతుంది, తెలంగాణ సంస్కృతి పోతుంది, తెలంగాణ భాష పోతుంది, యాస పోతుంది, అన్ని పోతాయి. ఇంకా ఎన్ శంకర్ అన్నకు అలానే భూమి ఇచ్చినారే, నీ భూమి వచ్చిందా? ఏదో రాలే, ఉట్టిగా చెప్తుండ్రు. అదంతా ఏదో పంచాయతీలో భూమి ఇచ్చిరట. ఊరేమో ఎక్కడెక్కడో సినిమా వాళ్ళకి ఇచ్చిరుగా. మరి 10 ఎకరాలు 1000 కోట్లు వేసి ఇటువంటి ఒక కమిటీ 10 ఏళ్ల నుంచి చేయలేదు. ఈ గవర్నమెంట్ కూడా 1000 కోట్లు ఇస్తే తెలంగాణను ప్రపంచ స్థాయిలో నిలబెట్టగలిగేటువంటి ఆలోచన ఆ మేధస్సు ఉన్నది. ఆ సినిమాలు తీసే సత్తా ఎంత కూర్చున్న కళాకారులకు చాలా మందికి ఉన్న ఒక్కొక్కరు బాంబులు లెక్క అంటే జనాలను బాంబులు లెక్క తయారు చేసేటువంటి సాహిత్యం ఉన్నటువంటి వాళ్ళు ముచ్చలేశ్వరరావు గారు వారసులు చాలా మంది ఇక్కడ ఉన్నారు. ఇవన్నిటికీ ఎవరికి కూడా ప్రస్తుతం రాజకీయ నాయకత్వానికి పట్టి లేదు. ఇది దాని గురించి ఆ వాస్తవాలు తెలుసుకుంటందుకే ఇవాళ ఈ సభ పెట్టాం. నేను మొట్టమొదలు అన్న మేధావి నాన్నతోని మా నాన్న వాళ్ళ నాన్న ముచ్చలేశ్వరరావు గారు ఆచార్య గారు ఇద్దరు మంచి స్నేహితులు. ఈ మధ్యలో కొన్ని ఆధారాలు దొరికేటందుకు కూడా అన్న వాళ్ళ నాన్న తీసుకొచ్చినటువంటి పేపర్లు తీస్తే చాలా విషయాలు దొరికినాయి. ఎవరెవరు పీడీ యాక్ట్ల కింద ఎట్లా పోయింది ఏందనేది అవన్నీ చాలా విషయాలు దొరికినాయి. తనకు దగ్గర సంబంధం ఉంది. వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళంతా చూసింది కాబట్టి మానవ సుధారణ మొత్తం వాళ్ళు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మీరే ఫస్ట్.